టోల్స్ మన దేశంలోని జాతీయ రహదారుల నిర్వహణలో కీలక భాగస్వామ్యంగా మారాయి టోల్స్. అయితే ఈ టోల్స్ వసూలుకి సంబంధించి అనేక సార్లు మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కూడా ఒక కొత్త ఆలోచనను ప్రతిపాదించింది. ఒకేసారి సంవత్సర కాల ఫాస్ట్ ట్రాక్ రీఛార్జ్ కానీ, శాటిలైట్ ద్వారా టోల్ గేట్ వద్ద వాహనాలు ఆగకుండా వెళ్లే విధానం, ఇలా రకరకాల ప్రయత్నాలు ప్రారంభిస్తుంది కేంద్ర రవాణా శాఖ. తాజాగా మరో సరికొత్త నిర్ణయంతో ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దేశంలోని వాహనదారుల కోసం ఒక కొత్త టోల్ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మంగళవారం జరిగిన రైజింగ్ భారత్ సమిట్లో పాల్గొన్న గడ్కరీ ఈ కొత్త టోల్ వ్యవస్థ గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. నితిన్ గడ్కరీ ఈ వివరాలను ఎక్కువగా చెప్పకపోయినా సామాన్యులకు ఉపశమనం కలిగించే ఒక విధానాన్ని మేము తీసుకొస్తున్నాం. మేము టోల్ వసూలు ప్రక్రియను మారుస్తున్నాం. దీనికి మించి నేను చెప్పలేను, కానీ ఇది రాబోయే 8-10 రోజుల్లో ప్రకటించబడుతుందని నేను నమ్ముతున్నాను అని ఆయన అన్నారు. టోల్ ట్యాక్స్ రేట్లను తగ్గించడం, ప్రయాణికులపై ఉన్న ఆర్థిక భారం గురించిన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడం ఈ ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం. కొత్త టోల్ ట్యాక్స్ వ్యవస్థతో గడ్కరీ మొత్తం ప్రక్రియను మరింత సులభతరం చేయాలని కూడా భావిస్తున్నారు. గత నెలలో పార్లమెంట్లో ఆయన ఈ కొత్త విధానం గురించి ఇప్పటికే ప్రకటన చేశారు. భారతదేశంలో టోల్ వసూళ్లు ఇటీవలి సంవత్సరాల్లో గణనీయంగా పెరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఆదాయం 35% పెరిగింది. కొత్త వ్యవస్థ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ను ఉపయోగించి వాహనాల కదలికను ట్రాక్ చేస్తుంది. ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ ఛార్జీలను లెక్కిస్తుంది. ఈ కొత్త విధానం రాబోయే కొద్ది రోజుల్లో అమల్లోకి రానుంది. కాబట్టి ప్రయాణికులు ఈ కొత్త వ్యవస్థకు సిద్ధంగా ఉండాలి. దేశంలో కొత్త టోల్ వ్యవస్థ రాబోయే కొద్ది రోజుల్లో ప్రకటించబడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ వ్యవస్థ స్థానంలో కొత్త టోల్ వ్యవస్థను తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కొత్త టోల్ వ్యవస్థ ఎలా ఉండబోతోందనే దానిపై కొన్ని అంచనాలున్నాయి. వాహనాలు ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ ఛార్జీలను వసూలు చేసేందుకు జీపీఎస్ అనగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ టెక్నాలజీని ఉపయోగించవచ్చు. దీని ద్వారా టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. స్వయంచాలక సంఖ్యా ప్లేట్ గుర్తింపు, ఈ టెక్నాలజీని ఉపయోగించి వాహనాల నెంబర్ ప్లేట్లను స్వయంచాలకంగా గుర్తించి టోల్ ఛార్జీలను వసూలు చేయవచ్చు. ఉపగ్రహ ఆధారిత టోల్ వసూలు, ఉపగ్రహ సాంకేతికతను ఉపయోగించి టోల్ వసూలు చేసే విధానం కూడా పరిశీలనలో ఉంది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగటం తగ్గి ట్రాఫిక్ సాఫీగా సాగుతుందని భావిస్తున్నారు. అలాగే ప్రయాణించిన దూరం మేరకే టోల్ ఛార్జీలు వర్తిస్తాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపిన వివరాల ప్రకారం రాబోయే 8-10 రోజుల్లో ఈ కొత్త టోల్ విధానంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ విధానం సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసిన తర్వాత కొత్త టోల్ వ్యవస్థ ఎలా ఉండబోతుందనే దానిపై పూర్తి అవగాహన వస్తుంది.